దేశం భారతదేశం లేక హిందూ దేశం గురించి చెప్పుకునేటప్పుడు మీ జాతీయ పక్షి ఏమిటి అంటే నెమలి అంటారు, జాతీయ జంతువు ఏది అంటే పులి అంటారు. అలాగే మీ జాతీయ దేవుడు ఎవరు అంటే నిర్ద్వందంగా రాముడు అంటారు. వాడు శైవులు అవనివ్వండి, శాక్తేయులు అవనివ్వండి, లేకపోతే వైష్ణవులు అవనివ్వండి, ఎవరైనా సరే దేవుడు అనగానే గుర్తొచ్చేది రాముడే. కొంతమంది నాస్తికులు ఉన్నారని అనుకుందాం, వాడు దేవుడు అనే మాట ఒప్పుకోకపోయినట్టయితే కనీసం జాతీయ పురుషుడు ఎవరు అని కానీ అడిగినట్టయితే వరుస పెట్టి మనం వేల సంవత్సరాల నుంచి చూసుకుంటూ వచ్చినట్టయితే పురుషుడు అంటే ఎలా ఉండాలి అనేటటువంటిది తను ఏ విధంగా తన నడవడిక ద్వారా తను నిరూపించి చూపించినటువంటి మహనీయుడు శ్రీరాముడు. ఏదైనా సరే ఒక పుస్తకం ఉందనుకోండి, దానికి ఇంత లైఫ్ అని ఉంటుంది. ఒక నవల వచ్చిందో లేదో సినిమా వచ్చిందంటే ఇన్ని రోజులు అయ్యేటప్పటికి ఆ ఎఫర్వెసెన్స్ అంతా కూడా దిగిపోతాయి. కానీ ఇన్ని వేల సంవత్సరాల నుంచి కూడా రామాయణం అనేటువంటి గ్రంథం అంతలా అందరి చేత పూజించబడుతూ ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు అన్వయించుకుంటూ వాళ్ళ యొక్క మనోభావాలకు తగ్గట్టుగా కాస్త వాల్మీకి చెప్పిన దానికి కొంచెం జోడించుకుంటూ ఈ విధంగా ఇప్పటి వరకు కూడా ఉంది అంటే అది కల్పవృక్షమే. మన యొక్క అక్కడ అయోధ్యలో ఉండేటువంటి రామ మందిరాన్ని దక్కించుకోవడానికి ఎంత అవస్థలు పడ్డాం అనేటటువంటిది ఆలోచించండి. అంటే ఒకప్పుడు అక్కడ రామ మందిరం ఉందన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఒక్కసారిగా అక్కడ బాల రాముడి యొక్క విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ జరిగింది అనేటప్పటికీ ఇది ఏదో ఎవరో ఒక బీజేపీ వాళ్ళు వచ్చి ఇలాగా అక్షతం పంచిపెట్టారు, లేకపోతే ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చి ఏదో చెప్పారు కాదు. ఇది ఒక ప్రపంచం అంతే. ఉత్సవ సమితి తరఫున శోభయాత్రలు అవి జరుగుతూనే ఉన్నాయి. ఇది చెప్పాలంటే ఒక చందనోత్సవం లాంటిది అనమాట. ఇది మనకు దక్కింది అనేటటువంటి పరిస్థితిలో జరిగేటటువంటి ఇలాంటి పరిస్థితుల్లో ఇదందరికీ కూడా ఒక జాతీయ ఒక పండగ లాంటిది ఇది. ఈ పండుగను మనం 28వ తారీఖున ఇక్కడ రాజమహేంద్రవరంలో జరుపుకుంటున్నాం. భారీ ఎత్తున బహుశా 1-2 లక్షల మంది వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి ఈ కార్యక్రమం యొక్క విశేషాలు మన సురేష్ చెప్తారు. ప్రారంభమవుతుంది. తదనంతరం మన కల్చర్కి తగ్గట్టుగా సాంస్కృతిక కార్యక్రమాలు, సాంస్కృతిక శక్తి ప్రదర్శనలు, అంటే అనాదిగా మన కల్చర్లో ఉన్నటువంటి అనేక ప్రదర్శనలతో పాటు ప్రతి హిందూ కుటుంబం నుండి వాళ్ళ పిల్లలు హనుమంతుడు, ఛత్రపతి శివాజీ లాంటి వేషధారణతో పాటు పాల్గొంటారు. ఎవరైనా కూడా పాల్గొవచ్చు ఈ కార్యక్రమంలో. వాళ్ళకి అక్కడ బహుమతి ప్రదర్శన కూడా ఉంటుంది. తదనంతరము మన అఖిల భారత అంటే ఆల్ ఇండియా ధర్మ జాగరణ సంబంధించినటువంటి హెడ్ ప్రముఖు ఆలే శ్యామ్ కుమార్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారు ఢిల్లీ నుండి వస్తారు. శ్యామ్జీ వారి యొక్క సందేశం ఉంటుంది. చివరిగా మన కాకినాడ శ్రీపీఠం పీఠాధిపతులు శ్రీ 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 పరిపూర్ణానంద స్వామి వారి యొక్క సుభాషితంతో శుభ సందేశంతో ఈ కార్యక్రమం పూర్తవుతుంది. ఈ యొక్క అయోధ్య రామ మందిరం కార్యక్రమం 22వ తారీఖు పూర్తయిన తర్వాత ప్రతి ఇంటిలో ఆ రోజు మనం దీపాలు పెట్టుకుని పూజలు చేసుకుని అలంకారం చేసుకుని 2వ దీపావళి చేసుకున్నాం. మన అందరం కలిసి సామూహికంగా ఒక పండగ చేసుకోవాలని 500 సంవత్సరాల యొక్క మన యొక్క తాపత్రయ యుద్ధం ఇవన్నీ జరిగిన తర్వాతన మనం సాధించినటువంటి అద్భుతమైన విజయాన్ని అందరం కలిసి నిర్వహించుకుంటూ ఆనందాలు పంచుకోవాలి. ఈ కార్యక్రమం జరుగుతుంది. లక్ష్యంతో కాకుండా సమన్వయంతో, న్యాయస్థానం యొక్క తీర్పుతోటి, ఘర్షణతో కాకుండా అన్ని వర్గాల యొక్క పెద్దలను కలుపుకొని వాళ్ళతో సంప్రదించి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసుకుంది భారతీయ సమాజం. ఆనందకరమైన విషయము, అందరము కూడా ప్రపంచము గర్వించదగిన విషయము ఏమిటంటే సుమారుగా దేశంలో 12 కోట్ల మంది మహమ్మదీయ ఆత్మీయ కుటుంబాలు మన కుటుంబాలు ఉంటే కనీసం సగానికి సగం కుటుంబాలు ఈ పండుగలో పాల్గొని ఉంటాయి. అనేక చోట్ల ఈ వివాదం సమసిపోవాలని, వివాదం అడిగాడుకోవాలి అని హిందువులము మహమ్మదీయులము అందరము కలిసి ఉండాలని కోరుకునేటువంటి లక్షలాది కుటుంబాలు ఉన్నాయి.
నాకు ప్రత్యక్షంగా తెలుసు. మా సంస్థల ద్వారా 40 లక్షల మహమ్మదీయ కుటుంబాలు ప్రత్యక్షంగా ఉత్సవాల్లో పాల్గొన్నాయి దేశవ్యాప్తంగా. మా దగ్గర ఆ సమాచారం ఉంది. కాబట్టి దేశం మొత్తం మీద రాముడు మనవాడనేటువంటి ఒక వాతావరణం వెలువరిసింది. కోసం ఈ కార్యక్రమం భారీ ఎత్తున ప్రణాళిక చేశాము. కాబట్టి హిందూ బంధువులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. 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 రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి. రామ లక్ష్మణ జానకి జై బోలో